మన 100 days ఛాలెంజ్ లో ఈరోజు డే 23 అనమాట. ఛాలెంజ్ ఇంకొంచెం రసవత్తరంగా చేయడానికి కరెక్టేనా, ఏదో ఒకటి ఇంటెన్స్ చేయడానికి కొంచెం ఇంటెన్సిటీ అయితే వాడినాం, అంటే ఇంక్లూడ్ చేసుకున్నాం. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు. పొద్దులా చూసుకుంటే మనకి గుడ్లు అండ్ చికెన్ తక్కువ పడ్డాయి అనమాట. ఈరోజు పొద్దులా ఫుల్ ఆకలైన ఉండే, బట్ ఫస్ట్ మీల్ ఎగ్ రైస్ అయితే ఖతం చేసేసినాం. తినేసి సీదా జిమ్కి అయితే బయలుదేరినాం అనమాట. వచ్చిన తర్వాత ఈ బండి సర్వీస్కి వచ్చిన ఉండే, పనిలో పని తీసుకొని వచ్చేసిన. ఇదాన్ని కూడా ఇదేందో నాకు అర్థమే కాదు. ఇట్లా నార్మల్ గా ఏదైనా ఈవెంట్ లో పోయినప్పుడు అసలు కనిపి, ఏదైనా ఈవెంట్ అటెండ్ అయ్యేటప్పుడు అయితే పిల్లల్ని ఎత్తుకోవటంలా కనిపిస్తా. ఇప్పుడు కూడా అట్నే ఉన్నా అనుకోండి, పాష్ పిల్లలు ఎత్తుకోవటంలాగా ఉన్నా. మన వర్కౌట్ వచ్చేసి పుల్ అనమాట, పుల్ డే. దీంట్లో బ్యాక్ ఆర్మ్స్ అయితే ఉంటాయి, ఎగ్జాక్ట్ సేమ్ రొటీన్, ఏం చేంజెస్ ఏమి ఉండవు. జస్ట్ మీ అండ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ట్రైనింగ్ ఇంటెన్సిటీ అనుకున్నాం కదా, ఇంకా చాలా ఇంటెన్సివ్ వర్కౌట్స్ అయితే డ్రిల్స్ అయితే యాడ్ చేసుకున్నాం. డే 1 రోజే అనుకున్నాం ఛాలెంజ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒకటే కాదని. దీంట్లో మనం ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా, స్పిరిచువల్ గా అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎమోషనల్ గా, ఓవరాల్ హోలిస్టిక్ ఫిట్నెస్ మీద మనం ఫోకస్ చేస్తాం. బాడీ బిల్డింగ్ అంటారా, అది మనకు కొట్టిన పిండి. అది నేను చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాను. హోలిస్టిక్ ఫిట్నెస్ అంటారా, దాని పరంగా నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలి, 100% అయితా కూడా. ఇంటికి రాగానే మనకి ఈజీగా ప్రిపేర్ అయ్యే ఎగ్ శాండ్విచ్ అయితే చేసుకున్నాం. మళ్ళీ చికెన్ తీసుకొచ్చుకోవడం మర్చిపోయి. జిమ్లో ఎంత హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసినా, ఎంత ట్రైనింగ్ చేసినా అని స్టెప్స్ ఫినిష్ చేసేవనుకుంటా. ఈ రోజు కింద ఉంటా. బాయ్.